జనరల్ వర్షాకాలం నీళ్లు పారటం మొదలైతే ఫిష్ రివర్స్లో స్విమ్ చేసి వస్తాయి, న్యాచురల్ ఫిష్. బయట రాలేదు ఆ సౌండ్. రేపు పొద్దున్న ఒక 10 సంవత్సరాల తర్వాత మన పిల్లల్ని మ్యాంగో ఎక్కడ దొరుకుతున్నా అంటే రత్నదీప్ అంట. Coming back to the same thing of what you told, అన్ని హైబ్రిడ్ అయిన తర్వాత లైక్ వెన్ వీ వర్ ఆల్ కిడ్స్ మ్యాంగో అంటే మ్యాంగో సీజన్ లో తిని వీ హ్యావ్ ప్లాంటెడ్ ఇట్ బ్యాక్ అండ్ దే హ్యావ్ గ్రోన్ నౌ. అండ్ ఇప్పుడు అది కూడా లేదు. సో వాట్ ఆర్ వి టీచింగ్ అవర్ నెక్స్ట్ జనరేషన్? సో యునో ఎవ్రీథింగ్ ఇస్ జెనెటిక్లీ మాడిఫైడ్. నెక్స్ట్ జనరేషన్ అంటే మీకు ఐ షేర్ వన్ ఆఫ్ మై అగైన్ అబ్జర్వేషన్. హంపి వెళ్ళాను చెట్టు చూస్తానికి. అక్కడ దిస్ విజిటర్ సెంటర్, వాటర్ ఫౌంటైన్ ఉంది. కూర్చున్నాం, వేడిగా, ఇట్ వాస్ వెరీ హాట్. ఒక ప్యాక్ ఆఫ్ మన ఇవి కోతులు వచ్చాయి, 8-10 ఉన్నాయి దాంట్లో గ్రూప్లో. ట్యాప్ ఆన్ చేసాయి, వాటర్ తాగే వెళ్ళిపోయాయి. సో మంకీ నోస్ ట్యాప్ తిప్పితే వాటర్ వస్తుంది, తాగి వెళ్ళిపోతుంది. ఇక్కడ ట్యాప్ దగ్గర వాటర్ వస్తుంది, బర్డ్ తెలుసు, అది వెళ్ళి తాగుతుంది. రేపు పొద్దున్న ఒక 10 సంవత్సరాల తర్వాత మన పిల్లల్ని మ్యాంగో ఎక్కడ దొరుకుతున్నా అంటే రత్నదీప్ అంటాడు. No, it happened. Like my own cousin's kid, they stay in US, and మేము ఊరికి వెళ్తే like I had tomato చెట్లు, వంకాయ చెట్లు. My nephew was so shocked. Oh, ఇక్కడ టొమాటో చెట్లు వస్తుంది. I said, okay, then what is happening అనుకున్నా. So I made it a point that with my daughters, made them plant trees, made them plant vegetables so that they know ikkada ratnadip gaani edo santalo dorkadam kaadu, meer chudandi adi. I agree with you totally. This is what is going to happen, or it will be like Google lone chustaru, images chustaru. They won't even know the touch feel. Evolving. Yes, they are still evolving to the surroundings. Yeah, somebody was asking about one area where lot of noise perigindi. హితం కాలేజ్కి వెళ్ళాను టాక్కి. సో అక్కడ పక్కన కన్స్ట్రక్షన్ అవన్నీ నాయిస్ ఎక్కువ వస్తుంది, బర్డ్ డిస్టర్బ్. సో దేర్ ఆర్ ట్రీస్ విచ్ కట్ నాయిస్ ఆల్సో. నో, వేరే కంపెనీస్ ఏ ఉన్నాయి పక్కన, చాలా నాయిస్ పొల్యూషన్ పెరిగిపోయింది. మరి బర్డ్స్ డిస్టర్బ్ అవుతాయి అంటే దే విల్ గెట్ యూస్ టు ఇట్. దే ఆర్ ఇవాల్వింగ్, దే విల్ స్టిల్ సర్వైవ్. Oh, the question was because of the noise ఈ బర్డ్స్ కి ఎఫెక్ట్ అవుతుందా? ఓకే, వాటికి ఆప్షన్స్ లేవు. సో మేము దే విల్ సర్వైవ్, బట్ బికాజ్ దే హావ్ ఇట్స్ లైఫ్ అండ్ డెత్. yes, తప్పదు. మనకు అలా ఉండట్లేదు. వీఆర్ నాట్ ఫిజికలీ, వీఆర్ యాక్చువల్లీ బికమింగ్ మచ్ మోర్ వీకర్ టు సర్వైవ్. ఒక్క చిన్న కోవిడ్ వస్తే ఇంతమంది చనిపోయారు. సో వీఆర్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ యు నెవర్ నో ఎక్స్టెన్షన్ ఆల్సో. ఏదో ఒకటి వచ్చిందంటే ఎంత లక్షలు. కోవిడ్ వాజ్ అ బిగ్ ఇది for us. It's a wake up call. తగ్గిపోతుంది. We are depending so much on medicine. And nothing happened to the nature if you look at it. Be it even animals, trees, they didn't get affected. It's only the human race which got affected completely. So coming back to trees, like what we were talking about, some trees like teak chetlu. So I agree with that, like how important is bee. Like Einstein had said, the day bees disappear on earth, it's like అయిపోయింది, ఇంకా భూమి అయిపోయింది అని. సో దట్ అవేర్నెస్ హ్యాస్ టు కమ్. సో వేర్ డూ యూ థింక్ వీఆర్ ల్యాకింగ్? ఇస్ ఇట్ ఇన్ స్కూల్స్ ఆర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? హ్యావ్ యూ బికమ్ మోర్ స్టడీస్ సెంట్రిక్ ఆర్ మనీ చర్నింగ్ సొసైటీ అయిపోయిందా? సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయిందా? ఐ థింక్ ప్రయారిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ నాట్ దేర్. నేను వెన్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ టు టాక్ టు స్టూడెంట్స్ like architects, I'll definitely your whole lecture. Yes. I will want to talk because ఏమవుతుందంటే వీళ్ళకి డౌన్ ద లైన్ ఒక సైట్ ఇస్తారు ఫస్ట్. సో వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని మొత్తం క్లీన్ చేస్తారు ఫస్ట్. అండ్ దెన్ దే హ్యావ్ అ ప్లాన్ ఇన్ ప్లేస్. దే విల్ బిల్డ్ సంథింగ్ టు లుక్ లైక్ దేర్ ప్లాన్ తీసుకొచ్చి పెడతారు. సో ఐ టెల్ దెమ్ డోంట్ డూ దట్. అసలు ఫస్ట్ ఆ ప్లేస్లో ఏముంది, లైక్ వాట్ ఈస్ యూస్ఫుల్ బయోడైవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి దెన్ యూ బిల్డ్ అరౌండ్. Not to look like something, to be like something. Yes. I want birds to come. So if it has to be a place where birds have to come, you can't do it this way. Landscaping chesi, lawn layers chesi raadu. Like I say, it is a manicured and pedicured garden. Exactly. So నేను ఇప్పుడు హితం కాలేజ్లో అడిగాను, అదర్ కాలేజ్ ఆల్సో ఐ ఆస్క్డ్, మీరు టూర్స్ తీసుకెళ్తారు కదా ఆర్కిటెక్ట్స్. సో ఐ ఆస్క్డ్ ఆర్కిటెక్ట్, డిడ్ యూ గో టు అ జంగల్? లైక్ జంగల్ ఏమో. For what?
we go to modern cities, we go to old temples and Structures. everything. I said you should go to jungles. That is where you start. That is where you connect. This is missing. Yeah. అది అది లేనందువల్ల ఆ డిపార్ట్మెంటే లేదు. దే డోంట్ థింక్ ఆన్ దోస్ లైన్స్. Yeah. గూగుల్ చేస్తారు, ఒక లేదా ఒక పోస్ట్ వస్తుందో లేకపోతే రీల్ వస్తుంది, అందరు లైక్లు కొడతారు, ఇట్ గోస్ వైరల్, అన్నీ అవుతున్నాయి. డూయింగ్లో దెర్ ఇస్ నో బడీ. లైక్ నేను కూడా వెన్ ఐ టెల్ మై వాలంటీర్, ఇట్ ఇస్ ఇన్ ద డూయింగ్. Yes. ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. నీకు తెలియకపోతే గూగుల్ చేసి తెలుసుకుంటావు. చేసేది ఎవరు? హూస్ గోనా డూ ఇట్? Yeah. అన్లెస్ ఇప్పుడు నేను జంగల్లో ఈ వాటర్ బాడీస్ మెయింటైన్ చేశాను. And also tell us about your jungle resort that you did. Yeah. లాట్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ మీ బోత్. సో జంగల్లో పనిచేసినప్పుడు ఈ చిన్న సాసర్స్ అంటారు, అది ఇట్స్ డ్రై డెసిడీస్ జంగల్ తిప్పేశ్వర్. సోలార్ పంప్ పెట్టి సమ్మర్లో దాని వాటర్ నింపితే యానిమల్స్ విల్ కమెంట్, అదర్వైజ్ ఇస్ నాట్ మచ్. సో ఈ వాటర్ బాడీస్ పెట్టేటప్పుడు కూడా ఇట్ ఈస్ సో క్రిటికల్ ద ప్లేస్ వేర్ వి పుట్ దీస్ వాటర్ బాడీస్. ఒకటి వాటర్ సోర్స్ రావాలి, ఇంకోటి ఇప్పుడు డియర్ ఉంది, మనం ఒక మంచి గుబురుగున్న ప్లేస్లో వాటర్ బాడీ చేస్తే రాదు, భయపడుతుంది. ఎందుకంటే దానికి మొత్తం 360 వ్యూ కావాలి. ఏదైనా ప్రెడిటర్ ఉందా, వన్స్ ది యానిమల్ పుట్స్ ద హెడ్ డౌన్, దట్స్ మోస్ట్ వల్నరబుల్ అనమాట. సో డియర్, ఒక వాటర్ బాడీ మనం డియర్ కోసం క్రియేట్ చేయాలంటే వీ హావ్ టు మేక్ షూర్ దర్ ఇస్ గుడ్ విజిబిలిటీ. టైగర్కి అలా కాదు. టైగర్ వాటర్ బాడీ అంటే దానికి మధ్యాహ్నం టైంలో నీడ్ ఉండాలి, ఎందుకంటే అది వచ్చి నీళ్ళలో కూర్చొని ఇట్ విల్ స్టే. మధ్యాహ్నం ఎండ్ ఉందంటే ఇంక ఇట్ విల్ నాట్ సెట్ ఇన్ దట్ వాటర్ బాడీ. So these are such small things, very small things on the top of it, but enta depth, they make a big difference. ఒక్క వాటర్ బాడీ, నేను వాటర్ బాడీ మీద చాలా ఎంఫసైజ్ చేసేవాడిని. జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ఐ వుడ్ గో అరౌండ్, చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ బోర్వెల్ ఇన్ ద జంగల్, పనిచేస్తుందా లేదా, దీనికి ఏమన్నా రిపేర్ ఉందా, ఏమైనా రీప్లేస్మెంట్ చేయాలా. దట్ ఈస్ వేర్ వీ వర్ యాక్చువల్లీ ఫిట్టింగ్ ఇన్. మేము అడాప్ట్ చేసింది ఏంటంటే ఇదనమాట. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఒక సోలార్ ప్యానెల్ పాడైపోయింది, నాకు రీప్లేస్మెంట్ కావాలంటే ఇండియన్ పెడితే మాన్సూన్లో వస్తుంది అది, ఇప్పుడు అవసరం లేదు. బట్ ఫర్ అన్ యానిమల్ క్రిటికల్ వాటర్ బాడీ ఒకటి లేదంటే దాని టెరిటరీ మారిపోతుంది. ఇట్ హాస్ టు గో ఫైట్ ఫర్ ఎ న్యూ, ఇట్ విల్ గో ఇన్ సర్చ్ అండ్ దెన్ ఇట్ విల్ అటాక్ ఆల్సో. అంతే, అన్ని ఇంకా అక్కడ చైన్ సిస్టమ్ లాగా. సో ఆ క్రిటికల్నెస్ వీ వుడ్ ఫిల్ ఇన్. సోలార్ పంప్స్ అంటే తీసుకొచ్చి పెట్టేవాళ్ళం, ప్యానల్స్ అంటే ప్యానల్, వాట్ ఎవర్. సో ఆ చిన్నది మనం చూసుకోకపోతే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఆఫ్ నో యూస్. కరెక్ట్. ఎక్కడో వాటర్ బాడీ కడతాం, ఇట్స్ ఏ యానిమల్ వెళ్ళదు అక్కడికి. సో అలాగే ఎనీవే, బట్ దట్ వాజ్ వన్ లెర్నింగ్. ఐ లెర్న్ లాట్ అబౌట్ టైగర్స్, టైగర్ బిహేవియర్, వెరీ సిచ్యువేషనల్. మనం టైగర్ ఇది టైగర్ అది అనుకుంటాము, కానీ కాదు. You were telling about that male tiger and female tiger, and there were only like few tigers, and from that just a handful of tiger nunchi the tigers population increased. So it's like a tiger cooperative society laga అయిపోయింది. Water body never shared by two different tigers. Yes. Two female tigers were sharing one water body, not at the same time but overlapping. They were okay with it. But usually adi చెయ్యమంటారు కదా. Yeah. ఒక టైగరస్ కబ్ ఫుల్లీ గ్రోన్, ఆల్మోస్ట్ 2 years old, ఇంకొక టైగరస్ విత్ చిన్న కబ్స్ కలిసి తిరుగుతున్నాయి. విచ్ ఇస్ వెరీ రేర్. నో టెరిటరీ మార్కింగ్స్ ఉంటాయి కదా వాటి. అసలు ఎలా అవుతుందని, ఒక టైగరస్ కబ్స్ ని అబాండన్ చేసేస్తుంది 6 months. ద ఫాదర్ టుక్ కేర్ ఆఫ్ దోస్ కబ్స్ ఫర్ 1.5 years. గ్రేట్. మొత్తం ఫాదర్స్ ఎప్పుడు చేస్తారు, ఫాదర్స్ ఆల్సో కేర్ అ లాట్. ఐ నో. అండ్ దట్ an animal న్యాచురల్. అదేం చేసేది, ఇంకా హీ టేక్ దీస్ 2 cubs అరౌండ్ ది ఎంటైర్ జంగల్. అండర్ హిమ్ వర్ 7 females. These 2 cubs belonging to one female were introduced to all the other 6 females. వాటి బిహేవియర్ వేరే ఉంటుంది. సో there was one tigress, నా రిసార్ట్ నుంచి 500 meters దగ్గర వాటర్ బాటిల్ ఉండేది, దాని ఫేవరెట్ స్పాట్. ఇంకో టైగరస్ లేక్ డీప్ ఇన్ ద జంగల్, 2 పిల్లలు పెడతాయి. నా రిసార్ట్ దగ్గర ఉన్నది ఏంటంటే, పిల్లలు రోడ్ దాటాలంటే కూడా జంగల్ లోపల సఫారీ వెహికల్స్ ఉన్నాయంటే అక్కడ నుంచొని కబ్స్ని దాటిచ్చి దెన్ సఫారీ వెహికల్స్ని గ్రౌల్ చేసి పళ్ళు చూపించి వెళ్ళిపోయేది. లేక్ దగ్గర టైగరస్ 2 days కబ్స్ని వదిలేసి వెళ్ళిపోయేది హంటింగ్కి. ఈ లోపల ఎవరిని సఫారీ వెహికల్స్ చూసారంటే ఇంకా ఫోటోగ్రాఫర్స్ అంతా రోజంతా అక్కడే ఉంటారు. ఇప్పుడు ఇవి పెరుగుతాయి. హౌ కెన్ వి సే దే బోత్ ఆర్ సేమ్? ఇవి షై ఉంటాయి, దే గ్రో అగ్రెసివ్ అన్న ఇది. అవేమో దే యూస్ టు పీపుల్. సో ఈ ఆల్ ఆఫ్ దీస్ ఇన్సిడెంట్స్ అవ్వగానే వీళ్ళు వచ్చేవారు సైంటిస్ట్, వచ్చి చూసి మళ్ళీ దే వుడ్ రీరైట్ దేర్ రీసెర్చ్. సో దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ సేమ్ టైంలో నేను ఒక రిసార్ట్ పెట్టాను, ఒక చిన్న 2.5 acre ప్లాట్. ఒక 1/2 acre దానిలో వాటర్ బాడీ చేశాను.
ఒక స్ట్రీమ్ ఉండేది, మాన్సూన్ టైంలో నీళ్ళు పారేది దాంట్లో, రెస్ట్ ఆఫ్ ద టైం 8 months డ్రై. ఆ పాండ్ వాజ్ సచ్ అ బిగ్ లర్నింగ్ నాకు. డెడ్ ఏరియా, లిటరలీ మన పత్తి పొలం, దాన్ని ఐ కన్వర్టెడ్ ఇంటూ అ గ్రీన్ హెవెన్. ఒక 400 trees పెట్టాను, అండ్ అన్ని లోకల్ బైడర్స్ చెట్లు. బర్డ్ లైఫ్ చేంజ్డ్. రిసార్ట్లో దే వాజ్ నో లాన్, నథింగ్. న్యాచురల్ గ్రాస్ని ఎలాగ పెంచామంటే, నాకు ఈ బర్డ్స్ రావాలంటే ఏం పెడితే వస్తాయి అలాగా, అండ్ దట్ షుడ్ గ్రో న్యాచురలీ. మునియాస్, రెడ్ కలర్ మునియా, అన్ని అవి వచ్చాయి అన్నమాట. ఈ చిన్న ½ acre పాండ్లో లాస్ట్ ఇయర్ వెన్ ఐ ఎగ్జిటెడ్, ఐ హ్యాడ్ అబౌట్ 15 turtles. మన స్పాట్ బిల్ డక్స్ అని, వైల్డ్ డక్స్, దానిలో నెస్టింగ్ చేసే రావటం ఒకటి, నెస్టింగ్ చేసే, because they have to trust the environment if they're nesting. ఫీల్ సేఫ్. ఇప్పుడు మనం ఈ బాయా వీవర్స్ ఉన్నాయి, ఆ గూడులు చూస్తానండి, గడ్డితో జనరల్లీ దూరం దూరం కడతాయి. అవును, సో నాకు దే ఆర్ వెరీ కేర్ఫుల్. కింద ఇదర్ అది లోతు ఉండాలి, లేకపోతే నీళ్ళ వాటర్ బాటిల్, వెరీ సెలెక్ట్. ఆ కొమ్మ ఇలా ఉండాలి. దేర్ ఐ ఫీల్ దేర్ సో ఇంటెలిజెంట్, దే సో టైనీ బట్ సో ఇంటెలిజెంట్. సో అవి నాకు అందుబాటులో, ఐ కుడ్ రీచ్ దెమ్, అంత దగ్గర కట్టేవి. దే వర్ సో కంఫర్టబుల్. వాటర్ హెన్ నార్మల్గా వచ్చేస్తాయి, వాటర్ హెన్స్ వర్ దేర్. దెన్ ఐ హ్యాడ్ మానిటర్ లిజర్డ్స్, దెన్ ఐ హ్యాడ్ ఫిషింగ్ ఔల్స్, రకరకాల కింగ్ ఫిషర్స్, ఇవన్నీ ఆ చిన్న ½ acre పాండ్లో వచ్చాయన్నమాట. ఒక్కసారి ఏమైందంటే, జనరల్ వర్షాకాలం నీళ్ళు పారటం మొదలైతే ఫిష్ రివర్స్లో స్విమ్మింగ్ చేసి వస్తాయి, న్యాచురల్ ఫిష్, వైడ్ అవర్స్. రాలేదు ఆ సంవత్సరం. నాకు కొద్ది వరి, దోమలు వచ్చేస్తేమో వాట్ డూ ఐ డూ విత్ మై గెస్ట్ అని ఒక థాట్ వచ్చి, ఎందుకైనా మంచిగా కొన్ని చేపలు తీసుకొచ్చి వదిలేండి అని ఒక 500 చిన్న చేపలు తీసుకొచ్చి వదిలేసాను. వాటిలో ఒక డజన్ కొరమెన్ వచ్చాయి. అవి ఆ మిగతా చేపలు అన్ని తినేసాయి ఫస్ట్ థింగ్. దెన్ లోకల్ ఫిష్ వచ్చాయి, వాటిని మొత్తం తినేసాయి. బికాస్ దే డోంట్ అలౌ. వెరీ అగ్రెసివ్. అక్కడితో ఎండ్ అవ్వలేదు, బర్డ్ లైఫ్ ఎఫెక్ట్ అయిపోయింది. వాటర్ హెన్ రాలేదు, కింగ్ ఫిషర్ రాలేదు, కామన్ కింగ్ ఫిషర్ రాలేదు. ఐ సెడ్ ఇవన్నీ ఫస్ట్ అర్థం అవ్వలేదు, ఏంటో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనిపించింది. దెన్ ఐ రియలైజ్ ఈ ఫిష్ వల్ల రావట్లేదు. ఒక్క వన్ చేంజ్ మనము, దట్స్ వై ఐ సే లోకల్ బయోడైవర్సిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక్క నాన్ బయోడైవర్సిటీ వచ్చిందంటే ఇట్ చేంజెస్ ది ఎంటైర్ ఈకోసిస్టమ్. సో దట్ దీస్ ఆర్ ది లెర్నింగ్స్. ఇంకోటి మన నెస్ట్ చెప్పాను, అవును, వీవర్ బర్డ్, బయో వీవర్ది. ఇట్ హ్యాస్ అ లైఫ్, ఇట్ ఫాల్స్ డౌన్ ఎవ్రీ ఇయర్, మళ్ళీ కడుతుంది. అవును, బట్ దట్ హోల్ ప్రాసెస్ ఈ కట్టేటప్పుడు మేల్స్ బిల్డ్ ఇట్, ఫీమేల్స్ కమ్ అండ్ దే లే ద ఎగ్స్. అది కట్టిన గూడుని మార్కెట్ చేయాలి. హౌ బ్యూటిఫుల్, నేను ఇల్లు కట్టాను అని వెళ్ళి పట్టుకొస్తుంది, రిజెక్ట్ అని వెళ్ళిపోతుంది. ఇటు మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ మార్చేసి పాప మళ్ళీ సీయింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్. ఫైనలీ వస్తుంది, అప్రూవ్ అవుతుంది, దెన్ దే లే ఎగ్స్, చిక్స్ వస్తాయి, అయిపోయింది, వెళ్ళిపోయింది. Nest is empty. Yeah, and it falls off also. It actually falls off after some time, but before it falls off, a different set of birds come and use the same nest, nest. Which and some other birds. Totally varied bird. Like how they say crow, how koyal uses. Koyal వచ్చి గుడ్డు పెడుతుంది. Crow. కాకి గూడులో. అవును. Because koyal will never build a nest. So అలాగా, these all unless we observe it, unless we go into nature, unless we spend time in nature. ఇప్పుడు నేను ఒక ఫోటోగ్రాఫ్ తీస్తానికి ఒక్కొక్కసారి I would spend 1.5 hours అలా యాంగిల్. ఒక one picture of mine which I wanted to take of a particular bird on a particular tree on a particular branch at a particular time of a year facing in one particular direction took me 45 days. Because you traced it. But ఈ 45 days లో I was seeing so many other birds come. I realized we used to put some feed for the local birds, పిచ్చుకలు అని ఉంటాయి కదా. సో వాటికి కూడా there is a time, they maintain timing. ఈ టైమ్ ఆఫ్ ద డేలో ఈ పర్టికులర్ వెరైటీ బర్డ్స్ వస్తున్నాయి, అవి వెళ్ళిపోయాక వేరే వెరైటీ బర్డ్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ మనం చూస్తే కానీ ఆల్ లెర్నింగ్, ఎవ్రీ డే ఏదో లెర్నింగ్ ఉంటుంది. Like my learning, I'll tell, like I have put in balcony bird feeder, so through that ఇక్కడ sparrows రావు, ఆ ఇంకో blackish కలర్ చిన్నవి అవి వస్తున్నాయి, sun birds. Then in the evening around between 4 to 5:30 there's another set of brown color bird with that dot అవి వస్తాయి. So I'm like, okay, ఇది వచ్చేటప్పుడు అది రావు, అది వచ్చేటప్పుడు ఇది రావు. So they have like one understanding, this is your time, you can go eat అని.
అండ్ హౌ మచ్ దే హాగ్ ఎవ్రీ 2-3 days ఇంత ఫాస్ట్గా తింటుంది అనుకున్నా. బట్ యా మా ఇంట్లో అయితే స్పారోసే వస్తాయి, వేరేది రావు. మునియాస్ వచ్చేటివి బట్ నౌ దే నాట్ కమింగ్, బట్ ఇట్స్ ఓన్లీ స్పారోస్. So yeah, it's amazing what all you learn. అంటే and even timing, like if I have started observing that white cranes evening time, how in gumpullo they go and same direction లోనే వెళ్తాయి. బ్యాంబూ ఉండే పాండ్ చుట్టూతా. సో ఈవినింగ్ అవగానే మున్యాజ్ ఇవన్నీ వచ్చి సెటిల్ అయ్యేమాట. గోల గోల గోల. దాంట్లో ఏంటంటే సో మచ్ ఆఫ్ పాలిటిక్స్ కూడా. దాని కొమ్మ పైన ఇంకోటి వచ్చి కూర్చుంటే దే ఫైట్ గునిగి గునిగి గుని దాన్ని మొత్తానికి తరిమేసి అవి కూర్చొని అప్పుడు. సో ఇవన్నీ లైక్ యునో మనం డూయింగ్ లో ఉన్నప్పుడు ఇవి నేర్చుకుంటాం, అండ్ ఇట్ లీడ్స్ టు సంథింగ్ ఎల్స్. సో వీ షుడ్ ఆల్సో బీ కంటిన్యూస్లీ ఇవాల్వింగ్. నేను నా బిజినెసెస్ కూడా అలానే చేశాను. ఐ వుడ్ డూ సంథింగ్ విచ్ నోబడి ఎల్స్ డిడ్. ఇంకా 2-3 వచ్చారంటే ఎగ్జిట్ అయిపోయాడు. So learning is on continuously, and it keeps my mind busy, it keeps active. So అలాగా మనము స్టూడెంట్ లైఫ్ నుంచి when you get into doing things, we have to be on the ground. And environment, getting to a point where you are consciously involved with environment won't happen unless you are out there. Part of it, you have to be part of it. చేయకపోతే రాదు. And it is practical also. You learn with your experience. సో అందులో ఇప్పుడు మళ్ళీ పీపుల్ సే చాలా ఎక్స్పెన్సివ్, యూ నీడ్ సో మచ్ టైం. నా ఎగ్జాంపుల్ ఇస్తాను అందరికి, ఎవరితో కాదు. ఐ స్టార్టెడ్ విత్ లిటరలీ నా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 లక్షల రూపాయలతో స్టార్ట్ చేస్తాను. బట్ ఐ యూజ్ మై మైండ్ టు గెట్ ఇన్ టు ది బిజినెస్ అండ్ హౌ డు ఐ గ్రో ఫ్రమ్ దేర్. బట్ ది ఎంటైర్ ప్రాసెస్ వాస్ టు డూ సంథింగ్ లైక్ నేషనల్ కాజ్ అని ఉండాలా, సోషల్ కాజ్ అని ఉండాలా. ఇట్ ఈస్ బేసిక్లీ టు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కు ఉండాలా. సో దీస్ ఆర్ ఐఎమ్ నాట్ ఎ రిచ్ బిజినెస్ లో బిలియనర్ అవ్వలేదు, కానీ ఐ హ్యావ్ సో మెనీ పీపుల్ బిహైండ్ మీ హూమ్ హావ్ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్, హూమ్ హావ్ గివెన్ షోన్ దెమ్ అ డైరెక్షన్. అవి చాలు, అవి తీసుకెళ్తాం మనం, ఈ బిలియన్స్ తీసుకెళ్ళాలి. సో దట్ ఇస్ వాట్ కీప్స్ మీ. ఎప్పుడు అదొక ఇది ఉంటుంది, అరే ఏం చేస్తే హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ టు దిస్ ఆర్ దట్ అనే థాట్ కంటిన్యూస్ ఉంటుంది అన్నమాట. సో ఆ థాట్ లో మనకి యూ విల్ గెట్ టు సీ న్యూ డైరెక్షన్స్, న్యూ థింగ్స్ టు డూ, how to contribute better. That is what I'll probably tell people to start getting to the doing. Then you'll learn. Then only you'll learn. So Uday garu, you were telling me about this big tree quest. Adi enti, like throughout India you are traveling. So can you tell me little more details about this big tree quest? Big tree quest vachi one of my again pilot project, passion project antunna. Once last year నేను ఎగ్జిట్ అయిపోయాను తిప్పేశ్వర్. సో ఐ హ్యాడ్ సమ్ టైమ్, ఐ డోంట్ వాంట్ టు వర్క్ దేర్. కొంచెం బ్రేక్ తీసుకుందామని డిసైడ్ చేశాను. సరే బ్రేక్ అంటే నాలంటూ బ్రేక్ తీసుకోలేరు, ఏదో ఒకటి చేయాల్సిందే. లెట్స్ నాట్ డూ బిజినెస్ ఏం కాకుండా లెట్స్ డూ సంథింగ్ ఆన్ మై ప్యాషన్ సైడ్ అని ప్రతి స్టేట్లో ఉన్న ఓల్డెస్ట్ ట్రీ విజిట్ చేద్దాము. ఈ ఎప్పుడు దాకా ఉంటే చెట్లు ఇటు ఉండవు. సో అట్లీస్ట్ ఫర్ మై పర్సనల్ థింగ్ ఐ వాంటెడ్ టు గో విజిట్. సో ఆర్ యూ డాక్యుమెంటింగ్ ఇట్ ఆల్సో? ఎస్. సో కూర్చొని గూగుల్ ఎర్త్ మ్యాప్ ఒకటి తీసి లొకేషన్స్ పెట్టడం మొదలుపెట్టాను. మహారాష్ట్ర ఓల్డెస్ట్ ట్రీ ఏదో వస్తుంది, సరే ఓకే. ఆ రిజల్ట్స్ లోపల దేవర్ సమ్ అదర్ రిజల్ట్స్ కమింగ్, ఇంట్రెస్టింగ్ ట్రీ స్టోరీస్. అలాగే 100 కోట్లు చెప్పాను పాస్పోర్ట్, ఏదో బాగానే ఉంది. కానీ దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఆన్ కాంటెక్స్ట్ వైజ్ చెట్లది, పీపుల్ హూ మ్యారీడ్ ట్రీస్. ఈ మధ్య సో దెన్ ఐ సెడ్ ఓకే, people were hung on the tree. Google searches వేరే చేస్తుంటే I got so many different interesting stories. And these are all old trees which have seen part of history. So I said okay fine, ఇలా కాదు మనం let me do one thing, big tree quest అని పేరు పెట్టాను. ఏంటి బిగ్ ట్రీ క్వెస్ట్ అంటే ఒక 150 చెట్లు ఆల్మోస్ట్ I collected. These are trees which have stories behind them, which నా ఊర్లో ఉంది చెట్టు అంటే నాకు తెలుసు. Probably I know the tree, I know the story. You don't know. And there are so many people who want to know. So I thought I can bring all this onto one platform where people who like trees, వాళ్ళు they can go and see. We are traveling somewhere. Mysore చెప్తారు. Mysore University has 2 very old trees. Actually, that university itself has so many big trees. I think banyan trees ఎక్కువ ఉన్నాయి. కానీ అక్కడ ప్రత్యేకంగా 2 చెట్లు ఉన్నాయి. ఒకటి రావి చెట్టు, అండర్ విచ్ వాడియార్స్ యూడ్ ప్రే, దాని కింద వెళ్ళి ప్రే చేసేవారు. అది రావి చెట్టు.
ఒక 160 సంవత్సరాల పాత టామరిన్ ట్రీ ఒకటి ఉంది. ఈ రెండు హెరిటేజ్ ట్రీస్ కింద వాళ్ళ ప్రొఫెసర్ గవర్నమెంట్తో మాట్లాడి డిక్లేర్ చేసి హెరిటేజ్ ట్రీకి డిక్లేర్ చేశారు దాన్ని. ఓకే. డిక్లేర్డ్ హెరిటేజ్ ట్రీ ఆల్రెడీ. సరే వెళ్ళి చూద్దాం అని చెప్పేసి ఐ వాంటెడ్ టు గో అండ్ విజిట్ దోస్ ట్రీస్. వెళ్ళాను, గూగుల్ ప్రకారంగా లొకేషన్ చూస్తే అక్కడ సో ఎలా 600 acre ఒక క్యాంపస్, చెట్టు ఎక్కడ ఎదుగుతుందని. సరే ఇక్కడ పెద్ద చెట్టు ఉండాలి అంటే అన్ని పెద్ద చెట్లు కదా అంటారు. అలా బికాస్ దట్ క్యాంపస్ హస్ ఎవ్రీథింగ్, పెద్ద పెద్ద చెట్లు. సో నో ఇలాంటిది వాట్ ఇయర్స్ దాని కింద నోబడీ నోస్. సో ఇంకా తిరిగితే ఫైనలీ ఐ ఫౌండ్ ద ట్రీ. రోడ్ మధ్యలో ఉంది, హ్యూజ్ రావి చెట్టు. దాని కింద పిల్లలు కూర్చోన్నారు, అందరు ఉన్నారు. సో ఐ సెడ్ డూ యు నో ఈ చెట్టు గురించి తెలుసు అంటే రోజు కూర్చుంటారు, దే డోంట్ నో. సో ఐ వాంటెడ్ టు ఫిల్ ఇన్ దట్ గ్యాప్. మీరు ఇప్పుడు దమ్మరగిడ్డ ఊరుంది చేవలలో, దెర్ ఇస్ 600 year old బ్యానిన్, మన చింత చెట్టు, విచ్ హాస్ హీలింగ్ పవర్స్. హీలింగ్ పవర్స్, హౌ విల్ ఇట్ హీల్? దానికి ఒక తొర్ర ఉంది, లైక్ బోరో. ఓకే. చెట్టు లోపల మొత్తం హాలోనే. ఓకే. చింత చెట్టు. చిన్నపిల్లలకి ఏమైనా రోగాలు ఏమైనా వస్తే వాళ్ళని బిలీఫ్. యా, they would make kids go crawl from this side to that side అన్నమాట. అది 60 kilometers పక్కలో ఉంది. it was almost getting cut. మళ్ళీ అలాంటి చెట్టు ఒకటి పెంచాలంటే అవదు. సో దీస్ ఆర్ సంథింగ్ విచ్ వీఆర్ లూజింగ్, విచ్ నోబడీ ఈస్ రియలీ పుట్టింగ్ ఎఫర్ట్ టు సేవ్. సో ఇన్ దిస్ జర్నీ ఇప్పుడు ఎన్ని స్టేట్స్ కవర్ చేశారు, ఎన్ని చెట్లు కవర్ చేశారు? So as just last week I came back from the last trip and so I've done 70 trees cover చేశాను already. Okay. 15,000 plus kilometers అయిపోయి 10 states and 2 union territories so far I've covered. So next 2-3 months లో I'll be covering the rest of the trees. So మొత్తం జర్నీ వచ్చేసి it's a 40,000 plus kilometer drive, self driven. అదే కాకుండా కొన్ని చెట్లు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఒక 3-4 చెట్లు ఉన్నాయి. 3 చెట్లకి ఆల్మోస్ట్ 16 hour ట్రెక్ వెళ్ళాలి. ఇట్స్ సమ్వేర్ మిడిల్ ఆఫ్ నోవేర్. సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. సో నాకు ఒక ఛాలెంజ్ లాగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఏబుల్ టు విజిట్ దీస్ ట్రీస్. ఐఎమ్ బెనిఫిటింగ్ అ లాట్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్. ప్రతి రౌండ్ తర్వాత వెన్ ఐ కమ్ బ్యాక్ టు హైదరాబాద్, ఫిజికల్లీ ఐఎమ్ డెడ్, మెంటల్లీ ఐఎమ్ ఆన్ స్టెరాయిడ్స్. అంటే ఇంకా కూర్చొని ఆ టైంలో నాకు దొరికారంటే వాళ్ళు చచ్చిపోయారు, ఫినిషింగ్ కాదు. సో సో దిస్ ఇస్ వాట్, అండ్ ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ విల్ టేక్ విత్ మీ, విచ్ ఐ కాంట్ వాల్యూ ఇట్. దిస్ ఇస్ సంథింగ్ అంటే డబ్బులతో పోల్చుకోలేము, దేనితోనే పోల్. సో ఇది బిగ్ రిక్వెస్ట్ వచ్చి ఉట్టి ఇండియానే కాదు, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఈవెన్ అదర్ కంట్రీస్. అప్పుడప్పుడు వెన్ ఐ ట్రావెల్ అవుట్ సైడ్ ఐ మేక్ షూర్ ఐ గో టు ది ఓల్డెస్ట్ ట్రీ ఆఫ్ దట్ కంట్రీ అండ్ విజిట్. ఆ కంట్రీలో ఓల్డెస్ట్ ట్రీ విజిట్ చేస్తున్నాను. So one last question before we say bye for this episode is we are in Hyderabad, Mehboob Nagar is just 1.5 hour drive, and Pillal Mari akkade undi. It is still having Guinness Book record for, not now, but it was a Guinness Book record holder. Okay. So aa chettu gurinchi koncham cheptu, ee madhya like last year summer de saline kuda daniki ఇవ్వడం జరిగింది కదా. హౌ డిడ్ ఇట్ హెల్ప్? దే సేయింగ్ ఇట్స్ డైయింగ్ ట్రీ ఆర్ ఈ సెలైన్ డిడ్ ఇట్ హెల్ప్ ద ట్రీ? హౌ, వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ? డెఫినెట్లీ అంటే సెలైన్ అనే కాదు కానీ, బట్ ది రెన్యూడ్ ఎఫర్ట్ దట్ ద డిపార్ట్మెంట్ ఈస్ పుట్టింగ్ టు రివైవ్ ది ట్రీ ఈస్ వర్కింగ్. ఆ చెట్టు కొంచెం అంటే ఇట్ ఈస్ టు రివైవ్ ఇట్, టు నాట్ టు డై. సెలైన్ ఇవ్వడం టు కంటిన్యూ స్ప్రెడింగ్. దే స్టాప్ పీపుల్ ఫ్రమ్ విజిటింగ్. అంటే ఇప్పుడు మనం వెళ్ళి చెట్టుని ముట్టలేము, బయటనే కాంపౌండ్ వాల్ బయటనే ఒక చిన్న అది మారుస్తున్నారు. దే వాంట్ పీపుల్ టు గో అండ్ టచ్ ఆల్సో. లక్కీలీ సిమిలర్ సిచ్యువేషన్, సిమిలర్ ట్రీ బెంగళూరు దగ్గర ఒకటి ఉంది, దొడ్డల్లాడ మర్ర అని. అది బెంగళూరు వన్స్ అపాన్ టైమ్ రికార్డ్ హోల్డర్ కూడా. ద వే దే మేనేజ్డ్, it can be replicated here. So hopefully I'll inka what are the other trees which have Guinness Book in India? Goa lo chettu undedi, that's a massive daniki, that was a Guinness record holder. What, it's also a banyan tree? Banyan tree. Okay. Then ippudu right now Calcutta undi. That is a 4 acres lo undi. That is the current biggest tree in India. Okay. Banyan tho entante original chettu మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చనిపోతుంది. చనిపోతుంది కూడా, ఎందుకంటే దానిపైన మళ్ళీ పెరుగుతాయి అవును ఫ్రెష్ ట్రీస్. అది పెరిగిందంటే దీని
సో అలాగా దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ ఓంట్ నో విచ్ ఇస్ ఒరిజినల్ విచ్ ఇస్ అసలు తెలియదు ఇంకా Yeah. వదిలేస్తే బ్యాన్ అయింది 360 degrees పెరిగిపోయిందంట. అవును. సో దట్ ఈస్ విత్ ది బ్యాన్ ట్రీ. సో కల్కటాది ఇట్ ఈస్ రైట్ నౌ ది బిగ్గెస్ట్. పిల్లల మరి స్టిల్ అ బ్యూటిఫుల్ ట్రీ టు గో అండ్ విజిట్. మనకి దగ్గరలో ఉన్న చెట్టు. కానీ ఎంతమంది వెళ్తున్నారు, హార్డ్లీ జనాలకి కూడా తెలీదు. సో ఐ థింక్ డిపార్ట్మెంట్ ఈస్ లుకింగ్ ఫర్ సమ్మన్ టు అడాప్ట్ ఇట్. ఏమైనా మంచి కార్పొరేట్స్ ముందుకు వస్తే ఐ కెన్ ఫెసిలిటేట్ దట్. ఓకే. అంటే వాట్ కెన్ బి డన్ టు ఇలాంటి చెట్టు ఒక్కటి వెస్ట్లో ఉందంటే బికాస్ ఐ వెంట్ టు 2-3 కంట్రీస్కి వెళ్ళాను, వాళ్ళ ఓల్డెస్ట్ ట్రీ చూసాను. అది మన దాంట్లో చూస్తే ఇంతే కదా అనుకుంటాం, దాన్ని వాళ్ళు తలపైన కూర్చోబెట్టుకొని మీరు చూసుకుంటున్నారు. అలాంటివి మన దగ్గర కొన్ని వేలు ఉన్నాయి. సో ఇఫ్ ఎనీ అండర్ CSR initiative, if any corporates want to get in touch, you are open to those things. You are registered under CSR. Not just open to, I'm actually requesting. ఎందుకంటే నేను ఈ బిగ్ ట్రీ క్వెస్ట్ లో I've seen so many trees which need immediate attention. ఇప్పుడు 100 కోట్ల చెట్టు అన్నాను, అది పడిపోతుంది. అవును. సో వన్ కంపెనీ అట్ కమ్ ఫార్వర్డ్ చేస్తామన్నారు, తిప్పారు చేయలేదు. సో ఉన్నాయి, there is lot of need in this area. అదే we always think NGOs అంటే they're only into women, health, child, but this tree is something which we know but we take it for granted. But unfortunately that's also reason why we don't get funds also that much. చెట్లు సాప్లింగ్స్ ప్లాంటేషన్ కి అందరు వెళ్తారు. అవును. సో ఐ గెట్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎవ్రీ ఇయర్ వస్తాయి, మా దగ్గర CSR ఫండ్ ఉందండి, వీ వాంట్ ప్లాంట్ సాప్లింగ్. అది ఎక్కడ పెడతారండి? తెలంగాణ దిస్ నాట్ ఒక ఇంచ్ ప్లేస్ కూడా లేదు, ఇవ్వరు. సో అండ్ దెన్ మీరు పెట్టి వెళ్ళిపోతారు. టేకింగ్ కేర్, హూ టేక్స్ కేర్ ఆఫ్? సో ఫస్ట్ ఒక హైసియా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ వాళ్ళు ఒకసారి 1 lakh trees పెడతాము, యూ ప్లీజ్ పార్టిసిపేట్, కెన్ యూ డూ ఇట్ అని. ఐ సెడ్ యా, 2 conditions, నో ఫోటోగ్రాఫ్స్ ఫర్ ద ఫస్ట్ ఇయర్. చెట్లు పెరిగాక ఫోటోగ్రఫీ అయిపోయింది, అక్కడే క్లోజ్ అయిపోతుంది అన్నమాట. సో అది దిస్ ఇస్ అ డిఫరెంట్ ఏరియా వేర్ ఐఎమ్ ఆపరేటింగ్. ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇప్పుడు రేపు పొద్దున చేవెల్లా ఉంది, అది చెట్లు ట్రాన్స్లోకేట్ చేయాలి అంటే ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. ఆ ఏరియా కార్పొరేట్స్ డోంట్ హ్యావ్ దట్ ఇన్ దేర్ CSR ఇదనమాట, దట్ వీ షుడ్ హెల్ప్ దిస్ ఏరియా. ఏరియా స్టిల్ అన్నోన్, మెనీ పీపుల్ డోంట్ నో దిస్ ఏరియా ఎగ్జిస్ట్, ఫర్ దెమ్ టు హెల్ప్ మీ. సో దట్ స్టిల్ హ్యాస్ టు ఇవాల్వ్ అనుకుంటారు. బట్ ఎస్, చెట్టు మీరు అడాప్ట్ చేసుకుంటా అంటే there are so many trees, so people can come forward. And I'm not talking normal trees, these are all beautiful trees with who have seen history. I know they have seen history. Like how you said, even I have this habit of going and touching a tree when I see very old tree. I have that habit and I feel they're also communicating with me, and I have done that so many times. That's nice. There's lot. I think I'll definitely do another round of interview with you, because I feel we should reach out. See, these are stories which are encouraging, and manam bayataku vachi cheppakapothe people don't know that like I know that I'm very enthu and interested. Now I met you, so I know where to connect. So I hope with this, we should be able to change system, at the end of the day. And if we don't come out, then nobody can do. Humans we're the only one who can talk and do some changes to the society. So thank you so much for your time. It was very nice. I hope that 1% gets converted through this podcast also. Podcast definitely. Yeah, because I feel each episode is more like an intro, or cheyagaltamu meer chestunarani. People who want to get associated will be happy to get associated. Definitely. So, I'll be more than happy. Yeah. Thank you so much. Thank you for having me, Nivedita. Thank you. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి MediaFx యాప్.